అధ్యక్ష, తమ ద్వారా గౌరవ మంత్రి గారికి ఆన్ రికార్డ్ గా వాళ్ళు ఇష్యూ చేసిన మెమోస్ కొన్ని చెప్పాలనేసి తమ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్పారు. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్లు సచివాలయం పోయేసి పనిచేశారు. అధ్యక్ష, దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష, ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద మెమో నంబర్ 254493 డేటెడ్ 7/9/2024 ఆర్డర్ ప్రకారం క్లియర్ గా all the ward secretariat employees, volunteers, I am highlighting అధ్యక్ష, volunteers, supervisory officers and special officers drafted for enumeration work shall attend the work with utmost care and responsibility. Any deviation from the guidelines given here while conducting enumeration will be viewed seriously అనేసి ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన వాలంటీర్ను వాడుకోండి అనేసి వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అంటే వ్యవస్థే లేదన్నారు, ఆర్డర్ కాపీ ఇచ్చారు, వాలంటీర్లు తీసుకోమన్నారు, వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. అధ్యక్ష, అంటే ఈరోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థే లేదనడం ఇది ఎంతవరకు భావ్యం అనేసి ఒకటి మీ ద్వారా అడుగుతున్నా. అధ్యక్ష, ఇది కూడా ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఇది కూడా పక్కన పెడితే అధ్యక్ష, నవంబర్ 2024 నాటి వరకు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన ప్రతి ఒక్క వాలంటీర్ కు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ ఉన్నాయి. అధ్యక్ష, వ్యవస్థ లేకపోతే అప్పుడే తీసేయచ్చు కదా అధ్యక్ష, ఇది ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అధ్యక్ష? అధ్యక్ష, ఏపీలో ఉన్న వాలంటీర్ వేతనాలు అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5,000 ఇస్తున్నారు. 5,000 సరిపోతుంది, మా ప్రభుత్వం వస్తాను మేము 10,000 ఇస్తాం ఖచ్చితంగా, ఇది మా హామీగా అని చెప్పారు. అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏమవుతుంది అధ్యక్ష? వ్యవస్థే లేదని చెప్తాను. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 2,56,000 వాలంటీర్లు ఏమైపోయినాయి అధ్యక్ష? అధ్యక్ష, అదే ఉపాధి కోసం తమ సంతానం బయట ఊర్లకు వెళ్తే అధ్యక్ష, ఆ అమ్మ నాన్నకు కానీ అవ్వ తాతలకు కానీ తోడుగా ఉండేందుకు ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి అధ్యక్ష జగనన్న వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ నిలవడం జరిగింది. అధ్యక్ష, అదే వాలంటీర్లు కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కడున్నారు మీకు కూడా తెలుసు అధ్యక్ష, కానీ వాళ్ళ అధ్యక్ష ప్రతి 50 ఇళ్లకు పోయి వాళ్ళకి కావాల్సిన మెడికల్ కిట్స్ సహా ధైర్యం చేసి ఇచ్చారు. అధ్యక్ష, నేను ఒకటి న్యూస్ పేపర్ చూస్తుంటే అధ్యక్ష, ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష, వచ్చేది మా ప్రభుత్వమే, వస్తూనే మీకు 10,000 పెంచుతాము, జీతం పెంచుతాను నాకు పూతరేకులు తీసుకురా, జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా, జీతం పెరుగుతాను నాకు స్వీట్ బాక్స్ తీసుకురా అన్నారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో 2,56,000 వాలంటీర్లు అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా, జున్ను తెస్తామా, స్వీట్ బాక్స్ తెస్తామని మంత్రి గారి కోసం వెయిట్ చేస్తారు అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా అధ్యక్ష జున్నులు, స్వీట్లు, ఇంకేమన్నా అధ్యక్ష పూతరేకులు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష. దయవుంచి అధ్యక్ష 10,000 పెంచమని తమరి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కటే డౌట్, 2023 ఆగస్టు నుంచి రెన్యూల్ లేరని చెప్తున్నారు, రెన్యూల్ అవ్వలేదు అని చెప్తున్నారు అధ్యక్ష. మరి మేనిఫెస్టోలో ఎలా పెట్టారు అధ్యక్ష? మరి 24 మార్చిలో ప్రతిసారి కూడా వీళ్ళు చెప్పేవారు కదండి అధ్యక్ష. అసలు రెన్యూల్ ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష, మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష? ప్రభుత్వం తలుచుకుంటే 2,60,000 మంది జీవితాలు అధ్యక్ష, ఎంత గవర్నమెంటే అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడ పూతరేకలు ఇవ్వండి జీతం పెంచుతామని చెప్పారు, అలాగే స్వీట్ బాక్సులు తీసుకురండి జీతం పెంచాక మా గవర్నమెంట్ వచ్చాక అన్నారు. పాపం కదా అధ్యక్ష, వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ మా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అలాగే ప్రభుత్వం దృష్టిలో పెట్టండి అని రోజు వాళ్ళు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు అధ్యక్ష. దయించి వాళ్ళ మీద జాలి చూపించి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష, కాదు సించినాడు పూతరేకలు తెమ్మన్నాడు, సించినాడా కాదు సించినాడు పూతరేకలు తెమ్మన్నాడు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్తా చాలా జీవోస్ కోట్ చేశారు అధ్యక్ష, అవన్నీ వాస్తవమే అధ్యక్ష.